జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముత్యం కన్న గారికి, కో కన్వీనర్ సుధాకర్ రెడ్డి గారికి, కుమారస్వామి గారికి, భాను ప్రకాష్ గారికి, ఉద్యోగ సోదరులందరికీ పెద్ద ఎత్తున ఎదురొచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. విద్యుత్ సంస్థలో రిజర్వేషన్ల అమలు తీరు అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీన్ని సవరించాలని చాలా రోజులుగా మన అసోసియేషన్లు అని కోరుతున్నాయి. అయినప్పటికీ విద్యుత్ సంస్థల యొక్క పాలకులు సమర్థులు ఉండాలి. అసమర్థ పాలకుల విధానం వల్ల వేలాది మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. సిఈ లెవెల్లా, ఎస్సీ లెవెల్లా ఎవరు లేరు, ఒక వర్గమే ఉంటుందని చెప్పి మన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఆందోళనకరంగా ఉన్నారు. ఇప్పటికైనా విద్యుత్ సంస్థ యాజమాన్యం హైకోర్టు ఆదేశాల ప్రకారం సహజ న్యాయ సిద్ధాంతాల ప్రకారం ప్రమోషన్లు అందరికీ ఇవ్వాలి. రెండవది, జనాభా ప్రకారం ఏ సామాజిక వర్గం జనాభా ప్రకారం వాళ్ళకి ఆయా స్థానాల్లో అవకాశం ఉండాలి. సామాజిక వర్గాల నిష్పత్తి దాటి ఉంటే ఆ రూల్ కానీ ఆ విధానం కానీ తప్పేది. కాబట్టి ఇక్కడ బీసీ ఓసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఈ విధానాన్ని సమీక్షించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. రేపు ఎవరో కొందరు మంత్రులు జోక్యం చేసుకొని దాని మీద డామినేట్ చేయడానికి ప్రయత్నించడం అనేది అసహజమైన న్యాయం అది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలు ఉన్నాయి, సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఎవరి జనాభా ప్రకారం మనం అడుగుతుంది ఏంటిది, ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఆ స్థానాలు ఉండాలని. జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఏ సామాజిక వర్గం అన్నా అది అన్యాయం అవుతుంది. అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి బీసీ ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలి. అందుకోసం ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు విద్యుత్ శాఖ ఉద్యోగులు అంటే చిన్నోడు గారు, రాష్ట్రమే అంధకారం అవుతుంది. అందుకే ఆ పరిస్థితి రానియొద్దు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద కరెంటు బంద్ చేస్తే ఫెయిల్యూర్ కింద వస్తుంది. అటువంటి స్థితికి రానియరాదని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దీన్ని న్యాయంగా మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు ఆదేశాల ప్రకారం సహజ న్యాయ సిద్ధాంతం ప్రకారం వీరికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఇప్పటికే చాలా మంది డీలు కావాల్సిన వాళ్ళు, ఎస్సీలు కావాల్సిన వాళ్ళు, సిఈలు కావాల్సిన వాళ్ళు కాకుండా పోయారు. సమర్థత, ప్రతిభ, మెరిట్ ఎక్కడ కూడా దెబ్బతినొద్దు. వారికి అవకాశం ఇవ్వాలి. ఇస్తేనే ఆ సంస్థ పటిష్టంగా సమర్థవంతంగా నడుస్తుంది. విద్యుత్ సంస్థలో సిఈలు కావాల్సిన వాళ్ళు సిఈలు కాకుండా పోయారు, ఎస్సీలు కావాల్సిన వాళ్ళు ఎస్సీలు కాలేదు, డీలు కావాల్సిన వాళ్ళు డీలు కాలేదు అంటే ఆ సంస్థ యొక్క అసమర్థతనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ సెప్టెంబర్ 4 నాడు జరిగే ప్రోగ్రామ్ కు 10,000కు మించి రావాలి. అంతేకాదు యూత్ మీ పిల్లలుంటే కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఒక న్యాయం కోసం, ధర్మం కోసం జరిగే పోరాటంలో అందరు ఇన్వాల్వ్ కావాలి. నేను కూడా కాలేజ్ పిల్లలు కొందరు తీసుకొస్తా మీకు మద్దతుగా. కాబట్టి మీరందరూ సింగిల్ గా రావద్దు. ఒక్కొక్కరు 10 మందిని ఉద్యోగులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని రావాలి. ఇక్కడ యుద్ధం జరుగుతలేదు. మన బలాన్ని ఒక్కసారి చూపిస్తే ప్రభుత్వం ఉనికిపోతుంది. మేము చదివేటప్పుడు అన్ని యుద్ధాలే చేసినాం. 1900 మీకు ఇన్సిడెంట్ చెప్పాలి అంటే మిమ్మల్ని అట్లా చేయమని కాదు. మొదట 1976-77లో హాస్టల్లో తక్కువ ఉండే, స్కాలర్షిప్లు అందరికి రాకుండే. అప్పుడు చాలా పేదరికం, పైగా గురుకులాలు అస్సలు లేవు. హాస్టళ్ళు పెంచాలని, పెద్ద సంఖ్యలో మంజూరు చేయాలని, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్య ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరికీ అన్ని వర్గాలకు ఇవ్వాలని కోరుతూ 1978 సెప్టెంబర్ పూర్వం 10-20 సార్లు ధర్నా చేసినాం. ప్రభుత్వం వినలేదు. వినకపోతే 78 సెప్టెంబర్ 27 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను అప్పుడు చదువుతున్నా, లాకెళ్ళి ప్రెసిడెంట్ ఉన్నా. 2,000 మందిని బస్సులు హైజాక్ తెచ్చి అసెంబ్లీ కాడ ధర్నా చేసి గేట్లు దుంకి అసెంబ్లీని తుక్కు వలగొట్టాం. అంటే మేము నన్ను వలగొట్టమని చెప్తలేను. ఉద్యమం అనేది మిలిటెన్సీ ఉండాలి, మీ నినాదాలతో అదిరిపోవాలి.
తెల్లారి అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి సీఎం నన్ను క్యాంపస్ ఉంటే పోలీస్ జీపును పంపించి 20 మంది విద్యార్థులను తీసుకొచ్చి అడిగాడు, ఏం కృష్ణ ఎందుకు ఇంతగానో చరిత్రలో ఎవరు అసెంబ్లీని వెళ్ళగొట్టింది లేదు, అప్పటి నుంచి నన్ను ఎవరు రీచ్ కాలేదు నాతోటి లీడర్షిప్ లో పోటీ అప్పుడు ఎక్కువ పీడిఎస్ రాడికల్ ఏఎస్ఎఫ్. నేను ఎప్పుడైతే అసెంబ్లీ మీద మిడ్నైట్ ఉద్యమం చేసిండో ఆ తర్వాత ఎవరు పోటీ పడలేదు నాకు. అట్లాంటి లీడర్షిప్ చేయాలి మీరు కూడా. కరెంట్ ఉద్యోగులు అంటే మీరు అందరు మెరిట్ మీద వచ్చిన నేను తక్కువలు కాదు, మీరు రాజకీయాలకు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళు మీరంతా. అలాగే ఉద్యోగాలు ఇరుక్కున్నారు కానీ ఒక్కొక్కరు కుమారస్వామి కానీ మేకాన కానీ అనేక మంది మన సోదరులు అందరూ మాట్లాడుతుంటే నేను ఇన్ని మీటింగ్లు తిరుగుతుంటా. ఏ మీటింగ్ లో కూడా మీలాగా సబ్జెక్టివ్ గా మాట్లాడారు, అనలైటికల్ గా సబ్జెక్టివ్ గా మోటివేటివ్ గా మీ యొక్క ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. మీ దానిలో చాలా మేధావులు ఉన్నారు. అందుకే ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తే ప్రభుత్వం మీ దగ్గర మోకరిల్లుతుంది. కాబట్టి జనాన్ని ఎక్కువ తీసుకురావాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ తప్పు జరుగుతుంది కనిపిస్తుంది, సిఈలో ఎవ్వరూ లేరు, ఎస్సీలో కూడా చాలా తక్కువ. ప్రతి స్థాయి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి మీరు ఏఈలు డీలు కావాలి, ఏడీలుగా కావాల్సిన వాళ్ళు ఏళ్ల తరబడి ప్రమోషన్ లేకుండా అన్యాయం జరుగుతుంది. ఇంత అటవిక న్యాయం ఇక్కడ ఉంటే న్యాయం అటవిక న్యాయం జరుగుతుంది ఇక్కడ. ఇంత అన్యాయం మీకు అన్నమూట కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలను నిలదీసి న్యాయం కోసం ధర్మం కోసం మనం అందరం పోరాడవలసిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా బల ప్రదర్శన ద్వారానే సాధ్యమవుతుంది. జనం వస్తే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మీటింగ్ పెట్టి రూళ్ళు ఈ 9 కోట ఆర్డర్ ప్రకారం ఈ విధంగా వీళ్ళకి సహజ న్యాయం ప్రకారం ఇట్లా చేయాలని చెప్తాడు. కాబట్టి సోదరులందరూ ఛాలెంజ్ తీసుకోవాలి. మీరు అందరూ సినిమా కోదాం టూర్ కోదాం అంటే కారు కట్టి తీసుకొని పోతా ఉంటారు, ఎంత ఖర్చు అయినా ఏమైనా. ఇది ఉద్యమం కూడా మీ ప్రమోషన్, అది మీ అస్తిత్వం, మీ ఉనికి, మీ భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి మందిని గెదరింగ్ లోపల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ, సెప్టెంబర్ 4 నాడు 10,000 నుంచి 20,000 మంది కదలాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ని కూడా హెచ్చరిస్తున్నాం. దానికి ఈ ఉద్యమం ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ తర్వాత జిల్లాలో పెరుగుతుంది, మండలాల్లో పెరుగుతుంది, కరెంటు కూడా బంద్ అవుతుంది. మీ ఏసీలు బంద్ అయితే సెంట్రల్ పడతాయి మీకు పాలకులకు. కాబట్టి వెంటనే సరిదిద్ది న్యాయం చేయాలని, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి సోదరులందరూ, ఇది ఒకరిద్దరు కాదు, ఇది 20,000 మంది ఉద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. మీరు అందరు ఛాలెంజ్ తీసుకొని దీన్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.